అందరికీ నమస్కారం అండి. ఇవాటి తరగతిలో మనం 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా అందులో పద్య భాగంలో 6వ పాఠ్యాంశమైనటువంటి తీర్పు అను పాఠ్యాంశాన్ని గురించి మనం వివరించుకుందాం. అసలు ఈ పాఠ్యాంశ ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, ఈ పాఠ్యాంశం రాసినటువంటి కవి ఎవరు అన్న విషయాలన్నీ కూడా క్లుప్తంగా వివరించుకొని ఈ పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ పాఠ్యాంశంలో మనం ఎటువంటి విలువలు నేర్చుకుంటున్నాం అన్న విషయాలు కూడా చాలా క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకుందాం. తీర్పు, మనకు తీర్పులు అనేది తెలుసు. న్యాయవాదులు కోర్టుల్లో మనకు డిసిషన్ అంటాం. మనం ఇంగ్లీష్లో కూడా వాళ్ళ డిసిషన్ని, వాళ్ళ తీర్పుని వాళ్ళు చెప్తూ ఉంటారు. న్యాయాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ తప్పొప్పులను ఎత్తి చూపుతూ మనకు తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు ఈ పాఠ్యాంశ ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి, అసలు ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటివి అన్న విషయానికి వస్తే, అసలు తీర్పు అను పాఠ్యాంశం ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే, ఇది ఒక ఆధునిక పద్యానికి సంబంధించింది. ఇది ఒక ఖండకావ్యానికి సంబంధించింది. అంటే ఖండకావ్య ప్రక్రియ అని చెప్తాం, ఆధునిక పద్య ప్రక్రియను కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు ఖండకావ్యం అంటే ఏంటి అంటే, చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలతో సాగేటువంటి రచన ఖండకావ్యం ఖండకావ్యం అని చెప్పవచ్చు. అంటే ఇందులో వ్యర్థ పదార్థాలకు కానీ వర్ణనలకు కానీ తావనేది ఉండదు. అంటే పెద్ద పెద్ద కావ్యాలలో, మహాకావ్యాలలో కొన్ని రసవత్తరమైనటువంటి ఘట్టాలు, పాత్రలు, అలాగే చారిత్రక విషయాలు, దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలు మొదలైనవన్నీ కూడా రమణీయంగా వర్ణించడం దీని యొక్క ప్రత్యేకత. ఇందులో పద్యాలు అనేటివి సంప్రదాయ పద్యాలతో కూడి ఛందోబద్ధమైనటువంటి నియమం అనేది కూడి ఉంటుంది. ఇది ఖండకావ్యం. ఈ పాఠ్యాంశం కూడా ఆధునిక పద్యంలో ఖండకావ్య ప్రక్రియకి సంబంధించింది. అసలు ఈ పాఠ్యాంశ ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం అంటే మీకు ముందే తెలుసు. ఈ పాఠ్యాంశం దేన్ని గురించి బోధిస్తుందో మనకు అది ఇతివృత్తం. పరోపకారాన్ని గురించి, అంటే పరులకు ఉపకారం చేసేటువంటి గుణాన్ని గురించి ఈ యొక్క పాఠ్యాంశం మనకు బోధించడం అనేది జరుగుతుంది. అసలు ఈ పాఠ్యాంశం రాసిన కవి ఎవరు, ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి అన్న విషయాలకు వస్తే, అసలు ఈ పాఠ్యాంశం రాసినటువంటి కవి కరుణశ్రీ. కరుణశ్రీ అని వినగానే ఒక రచయితగా, కవిగా, విమర్శకుడిగా మనందరికీ బాగా సుపరిచితుడు ఈ యొక్క కరుణశ్రీ గారు. ఈయన పూర్తి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటాం. ఈయన పూర్తి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. 1912వ సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీన గుంటూరు జిల్లాలోని కొప్పర్రు అనేటువంటి గ్రామంలో మహాలక్ష్మమ్మ పరదేశయ్య అనేటువంటి దంపతులకు కలిగినటువంటి సంతానం ఈ యొక్క జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన రాసినటువంటి పుష్ప విలాపం అనేటువంటి ఒక రచన, ఆ గీతం ఘంటసాల కూడా ఆలపించి ఒక అద్భుత సృష్టిని సృష్టించింది కూడా. 1912వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీన మహాలక్ష్మమ్మ అలాగే పరదేశయ్య అనేటువంటి దంపతులకు గుంటూరు జిల్లాలో కొప్పర్రు అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన కలం పేరే కరుణశ్రీ అని మనం చెప్పుకోవచ్చు. ఈయన గుంటూరులో ఉన్నటువంటి ఎస్వి కాలేజీలో అధ్యాపకులుగా కూడా, లెక్చరర్గా కూడా పనిచేయడం జరిగింది. ఈయన జీవించి ఉన్నంతకాలం సుమారు 76, అంటే చిన్న పెద్ద అనే గ్రంథాలు కాకుండా సుమారు 76 పుస్తకాల గ్రంథాలకు పైగా ఈయన రాయడం జరిగింది. ఇందులో బాగా ఈయనకు ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు కొన్ని విషయాలకు వస్తే ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, అలాగే ముఖ్యమైనటువంటి శతకం లలిత సుగుణజాల తెలుగు బాల అనేటువంటి మగుటంతో రాసినటువంటి శతకం తెలుగు బాల శతకం. మనకందరికీ తెలుసు, చాలా పద్యాలు ఉన్నాయి. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఇది అద్భుతమైనటువంటి పద్యాలు. ఇటువంటి పద్యాలు తెలుగు బాల శతకంలో ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా పుష్ప విలాపం అనేటువంటి మరొక కావ్యాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. తెలుగు సాహిత్యంలో వీరి కీర్తి ప్రతిష్టలు చాలా అమోఘం. ఒక విషయానికి వస్తే ఆరుద్ర గారు కానీ, భాగవతుల సదా శివశంకర శాస్త్రి గారు కానీ, పుట్టపర్తి నారాయణాచార్యులు కానీ, వీళ్ళందరూ కూడా ఈయన యొక్క సమకాలికులు. ఒక అద్భుతమైనటువంటి కవిగా, ఒక విమర్శకుడిగా, అలాగే ఒక సంపాదకుడిగా, ఒక వ్యాఖ్యాతగా, అలాగే ఒక పండితుడిగా, ఇలా రకరకాల సేవలు మన తెలుగు సాహిత్య రంగానికి
అందించినటువంటి కృషి ఈ కరుణశ్రీ గారికే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే కరుణశ్రీ అనగానే ఆయన పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి అన్న పేరు కన్నా కరుణశ్రీ అనేటువంటి ఆయన కలం పేరుతోనే ఎక్కువగా ఆయన్ని సుపరిచితులు, అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి ఆ కరుణశ్రీ అనేటువంటి కలం పేరుతోనే ఒక కరుణశ్రీ అనేటువంటి కరుణారసభరితమైనటువంటి ఒక కావ్యాన్ని రాశాడు, ఖండకావ్యాన్ని. ఆ కరుణశ్రీ అనేటువంటి కావ్యం నుంచే ఈ యొక్క మనం చెప్పుకునేటువంటి ఈ తీర్పు అనేటువంటి పాఠ్యాంశం కూడా తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఈయన 1992 జూన్ 21వ తేదీన తన తుదిశ్వాసను విడిచి ఇహపరలోకాలకి దూరం అవ్వడం జరిగింది. అటువంటి ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి ఎన్నో విలువలకు సంబంధించినటువంటి విషయాలు అనేటివి ఆయన రచనలో ఉన్నాయి. అటువంటి విలువైనటువంటి విషయాలని మనమంతా కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ తీర్పు అనేటువంటి పాఠ్యాంశంలో కూడా ఒక గొప్ప విలువను మనకు చెప్తున్నాడు. న్యాయం, ధర్మం, న్యాయాన్ని, ధర్మాన్ని కట్టుబడేటువంటి తత్వాన్ని గురించి, అలాగే పరోపకార గుణాన్ని గురించి, నీతి నిజాయితీలతో బతకడాన్ని గురించి, కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, బోధదయ, అహింస, క్షమాగుణం ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉండాలని ఈ పాఠ్యాంశం ద్వారా మనకు చెప్పబోతున్నాడు. అసలు ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఒకసారి చూస్తే, మామూలుగా మన యొక్క నేల ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు, కృష్ణుడు నడయాడినటువంటి భూమి, రాముడు, బుద్ధుడు, ఇలా ఎంతో గొప్ప గొప్ప దైవాంశ సంభూతులు నడయాడినటువంటి పుణ్యభూమి. అందుకే బుద్ధుడు నడయాడినటువంటి పుణ్యభూమిగా మన భూమి కీర్తి ప్రతిష్టలు పొందింది. కాబట్టి ఎన్నో శాంతి సహనాలకు పుట్టినిల్లు వంటిది. కాబట్టి పరులకు ఉపకారం చేయడమే మన యొక్క నిజమైన ధర్మంగా పాటించేటువంటి దేశం మన భారతదేశం. అందుకే మనిషి జీవించడానికి కొన్ని విలువలను, కొన్ని నియమాలను, కొన్ని నిష్టలను పెట్టుకుని దాన్నే మానవత్వంగా మనం అలవర్చుకున్నాం. కాబట్టి మనిషి పురుషార్థపరుడు కావాలి అని అంటారు. అంటే పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలలో మనిషి అనేవాడు విజయాన్ని సాధించాలి, వాటిని తన ఆధీనంలో ఉంచుకోవాలి. తద్వారానే తన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఉన్నతమైనటువంటి విలువలను తాను పొంది సమాజ శ్రేయస్సుకు, తన కుటుంబానికి, ఈ దేశానికి ఉపయోగపడగలడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. కాబట్టి ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నదే పరమోద్దేశం ఇందులో, ఈ పురుషార్థాల్లో. కాబట్టి మనసు నిశ్చలంగా ఉంచుకోవాలని, అలాగే కొన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ఏంటివి? మనలో ఉన్నటువంటి కొన్ని గుణాలు ఇందాక చెప్పాను కదా, కరుణ, న్యాయం, ధర్మం, భూతదయ, అహింస, క్షమాగుణం, ఇటువంటి గుణాలన్నీ మనం అలవర్చుకోవాలి. ఇటువంటి గుణాలన్నీ కూడా విద్యార్థులలో పెంపొందించాలి. ఇలా విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కూడా. ఇక్కడ వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటాను ముఖ్య ఉద్దేశం. ఇక ఈ పాఠ్యాంశ నేపథ్య విషయానికి వస్తే, అసలు ఈ పాఠ్యాంశంలో మూల కథ ఏంటి, అసలు ఈ పాఠ్యాంశం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం, అసలు కథ ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఒకసారి చూస్తే, నేపథ్య విషయానికి వస్తే, ఇక్ష్వాకు వంశంలో శుద్ధోదన మహారాజు కథ అనేది మనకు తెలుస్తుంటుంది. శుద్ధోదన మహారాజు, మాయాదేవి. శుద్ధోదన మహారాజు సంతాన సమయంలో మాయాదేవి ఒకసారి లుంబిని అనేటువంటి వనానికి వెళ్తుంది. ఆ వనంలో అలా విహరిస్తూ ఉండగా ప్రసవ వేదన అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఒక దివ్య తేజస్సుతో వెలిగేటువంటి ఒక అందమైనటువంటి బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడే సిద్ధార్థుడు అనేటువంటి నామకరణం చేస్తాడు. అలా నామకరణం చేసినటువంటి ఆ సిద్ధార్థుడు ఉండగానే అతి చిన్న వయస్సులోనే ఆ మాయాదేవి చనిపోవడం జరుగుతుంది. తల్లి లేని ఎడబాటును తెలియకుండా శుద్ధోదన మహారాజు అంగరంగ వైభవంగా తల్లి లేని లోటును తెలియపరచకుండా పెంచుతాడు ఈ యొక్క సిద్ధార్థుని. ఒకసారి ఈ సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి అలా వన విహారానికి వెళ్తాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతూ అక్కడ ఉన్నటువంటి పంట చేలను చూసి, అలాగే చెట్లలో ఉన్నటువంటి పశుపక్షాలను చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఇంకొక రాజకుమారుడు అనేవాడు కూడా వెళ్తాడు, అతని పేరే దేవదత్తుడు. అలా దేవదత్తుడు వాటితో పాటు ధనుర్బాణాలను కూడా తన చేత పట్టుకురావడం జరుగుతూ ఉంటుంది. అలా ధనుర్బాణాలను ధరించి జంతువులను వేటాడడానికి సిద్ధమవుతాడు ఈ యొక్క దేవదత్తుడు అనమాట. ఇంతలో ఒక అంశల గుంపు అనేది ఆకాశ మార్గంలో వెళ్తుంది. ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే వాటి యొక్క
వరుసలు అవి చూసి అవి వెళ్ళేటువంటి తీరును చూసి ఆ సిద్ధార్థుడు చాలా ఆనందభరితుడవుతాడు. ఆ సమయంలో ఈ దేవదత్తుడు వాటి మీదకు బాణాలు సంధిస్తాడు. అందులో ఒక హంస నేలకూలి విలవెల్లాడుతూ ఉంటుంది. ఆకాశ మార్గంలో పయనిస్తున్నటువంటి ఆ యొక్క హంసలలో ఒకటి కిందపడి నేలపడి విలవెల్లాడుతుంటే దాన్ని చూసినటువంటి దాని అవస్థను, దాని యొక్క బాధను చూసి సిద్ధార్థుడి యొక్క హృదయం కలత చెంది దాన్ని తీసుకొని దాన్ని బుజ్జగించి దాన్ని నిమురుతూ దానికి వైద్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కోసం వీళ్ళిరువురు మధ్య ఆ హంస నాదంటే నాది, ఎవరి మధ్య? సిద్ధార్థుని మధ్య, ఆ యొక్క దేవదత్తుని మధ్య ఈ హంస నాకు సంబంధించింది, నేను బాణం వేశాను, ఇది కాబట్టి నాది కాదు, అది ప్రాణంతో విలవలాడుతుంది, దాన్ని కాపాడింది నేను కాబట్టి ఇది నాది, నాకు సంబంధించింది అను ఇరువురు కూడా వాదులాడుకోవడం, పోట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే న్యాయం కోసం రాజస్థానానికి వెళ్తారు. అంటే ఇరువురు ఇలా ఉంటే న్యాయం కోసం రాజమందిరానికి వెళ్ళడం జరుగుతుంది. చివరకు ఆ యొక్క రాజ్యానికి రాజైనటువంటి శుద్ధోదన మహారాజు వీళ్ళిరువురి యొక్క ఈ వాదన విని ఎవరికి తీర్పిస్తాడు, ఈ హంస అనేది ఎవరికి చెందుతుంది వీళ్ళిద్దరిలో అన్న విషయాన్ని ఇక్కడ తెలవడం జరుగుతుంది. అసలు ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోయేది కూడా ఇదే. ఈ హంసలలో ఉన్నటువంటి ఈ హంసని ఎవరికి ఆ శుద్ధోదన మహారాజు ఇవ్వడం జరుగుతుంది, ఏ విధంగా ఆ హంస అనేది రక్షించబడుతుంది, ఆ సిద్ధార్థుడు ఏ విధంగా హంసను చేరదీశాడు, ఈ దేవదత్తుడు ఏ విధంగా ఆ హంసను తనకు కావాలని వాదించాడు, వీళ్ళిరువురు మధ్య జరిగినటువంటి ఆ యొక్క హంస గొడవ న్యాయస్థానానికి వెళ్ళి ఈ న్యాయస్థానం నుంచి ఏమని తీర్పు వచ్చింది అన్న విషయాలని కూడా ఈ యొక్క పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోతాం. అదే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి నేపథ్యం కూడా. ఈ సిద్ధార్థుడే తర్వాతి కాలంలో గౌతమ బుద్ధుడుగా మారతాడు. అలాగే అలా తన రాజ్యంలో ఎదుగుతూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత యశోధర అనేటువంటి రాకుమార్తెనిచ్చి వివాహం చేయడం, వీళ్ళిరువురికి కూడా రాహులుడు అనేటువంటి ఒక కుమారుడు కూడా జన్మించడం అనేది జరుగుతుంది. బుద్ధుడి కథ మనకు అమోఘం. బుద్ధ చరిత్ర కానీ, బుద్ధుడి యొక్క ధర్మబోధనలు కానీ, అష్టాంగ ధర్మ ప్రవచనాలు కానీ, ఎన్నో విలువైనటువంటి విషయాలు, మానవ రూపంలో జన్మించినటువంటి మరొక దైవాంశ సంభూతుడుగా కీర్తి గడించినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. అటువంటి ఆ గౌతమ బుద్ధుడి బాల్యంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశమే ఈ యొక్క తీర్పు అనేటువంటి పాఠ్యాంశం. కరుణశ్రీ గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి కరుణశ్రీ అనేటువంటి కావ్యం నుంచి ఈ యొక్క పాఠ్యాంశం, ఈ ఖండకావ్యం నుంచే ఈ యొక్క పాఠ్యాంశం అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో మనం మొదటి పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఇదొక ప్రతిపదార్థ పద్యం, కొంచెం సులువైనటువంటి పద్యం. ఎందుకంటే ఇదంతా కూడా మనకు శతక పద్యాలలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని వ్యక్తపరుస్తాయి. కానీ ఖండకావ్యాలలో కానీ, కావ్యాలలో ఉన్నటువంటి పద్యాల్లో కానీ, కథా పద్యాల్లో కానీ ప్రతి పద్యానికి కనెక్షన్ అనేది, అంటే ప్రతి పద్యానికి భావయుక్తంగా అన్ని భావాలు కలిపితే ఒక కథాసారంగా మనకు తెలియపరుస్తూ ఉంటాయి. కాబట్టి అందులో మొదటి పద్యం ప్రతిపదార్థ పద్యం, చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మొదటి పద్యాన్ని మనం చూసినట్లయితే, అంబర వీధి ఎందుకననయ్యను బారులు బారులై విహరం బొనరించు మంజుల మరాల గణము. అంబర వీధి ఎందుకననయ్యను బారులు బారులై విహారం బొనరించు మంజుల మరాల గణము. మహాకవీంద్రు భావాంబర వీధి విస్తృత విహారమునర్చు రసాంద్ర భావనాలంబిత శారదా చరణలాస్య విలాసములుల్లసిల్లగన్. శారదా చరణలాస్య విలాసములు ఉల్లసిల్లగన్. కరుణశ్రీ గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎంత చక్కగా వివరించారంటే ఇక్కడ హంసలు ఆకాశ వీధిలో ఏ విధంగా వెళ్తున్నాయన్నటువంటి సన్నివేశాన్ని ఇక్కడ చక్కగా వివరించడం జరిగింది. అంబర వీధి యందు, అంబర వీధి అంటే ఆకాశ వీధి, ఆకాశ మార్గమందు, మంజుల మరాల ఘనంబు, మంజుల మృదువైనటువంటి మరాల ఘనంబు, మరాల ఘనం అంటే హంసల యొక్క
గుంపు, హంసల యొక్క గుంపు. బారులు బారులై వరుసలు వరుసలుగా, ఒక వరుసలు వరుసలుగా విహరంబొనరించుచు, విహరంబు ప్లస్ వనరించుచు, విహరంబొనరించుచు విహరించడం, కననయ్యను కనిపించింది. అంటే ఇక్కడ సిద్ధార్థుడు అలాగే తన తోటి రాజకుమారులతో కలిసి తన స్నేహితులతో కలిసి వనవాసానికి వెళ్తాడు. అలా వనవాసానికి వెళ్ళినటువంటి సమయంలో ఆకాశ వీధిలో ఒక హంసల గుంపు వరుసలుగా విహరించడం కనిపించిందట. మహాకవీంద్రు భావాంబర వీధిన్, కవులలో గొప్పవాడు, గొప్ప కవులలో శ్రేష్ఠుడైనటువంటి కవి ఆలోచన అనేటువంటి ఆకాశ వీధిలో విస్తృత ఎక్కువై రసాద్ర భావనాలంబిత, అంటే కరుణరసంతో భావ ప్రవాహంతో, కరుణరసం భావ ప్రవాహంతో విహరం మొనర్చు సంచారం చేస్తుందట. అంటే కవి యొక్క ఆలోచనలు అనేటివి ఆకాశ వీధిలో ఒక గొప్ప కరుణరసంతో సంచారం చేస్తూ శారద చరణాలాస్య, సరస్వతీదేవి యొక్క పాదాలనేటువంటి ధ్వనితో విలాసములుల్లసిల్లగన్, అంటే సరస్వతీదేవి యొక్క పాదాల సవ్వడి విలాసంగా ప్రకాశిస్తున్నాయంట. అంటే ఆ యొక్క హంసల గుంపల సంచరిస్తున్న ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఇక్కడ కవి యొక్క ఆలోచన అనేది ఎలా ఉందంటే కరుణరసంతో ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షం అనేది ఆ యొక్క చరణలాస్యము పాదాల చేత ధ్వనితో, ఆ పాదాల ధ్వనితో అది హాయిగా విహరించే విధంగా ఇక్కడ కవి చమత్కారంగా కవి యొక్క రచనా శైలి అంత అద్భుతంగా ఉంది అని చెప్పాడు ఇక్కడ. అంటే ఆకాశ వీధిలో అందమైనటువంటి హంసల గుంపు వరుసలుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలు అనేటువంటి ఆకాశ వీధిలో గొప్ప కరుణారస భావంతో సంచారం చేస్తున్నటువంటి సరస్వతీదేవి యొక్క పాదాల సవ్వడిలాగా విలాసంగా ప్రకాశిస్తున్నాయి ఈ హంసల గుంపు, అంత చక్కగా ఉంది అంటూ ఇక్కడ కవి తన రచనా శైలితో వర్ణించడం అనేది జరిగిందనమాట. అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. రెండో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే, క్రొందలి రాకు సౌరుకై కొన్న విశాల అభోంగనమ్ములో అందములొల్కబోయు కలహంసములన్ కనినంత సాఖ్యరాన్నందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగే ఆనందము నిర్నిమేష నయనమ్ములు తన్మయతా నిమగ్నముల్ క్రొందలి రాకు సౌరు కైకొన్న విశాల అభోంగనమ్ములో అందములొల్కవోయు కలహంసములన్ కనినంత సాఖ్యరాన్నందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగెనానందము నిర్నిమేష నయనమ్ములు తన్మయతా నిమగ్నముల్. క్రొందలిరాకు కొత్త తలి ప్లస్ ఆకు అంటే కొత్త చిగురాకులు సౌరు కైకొన్న, సౌరు అంటే అందము పొందగా, అంటే కొత్త చిగురాకులు అందము పొందేటట్లుగా విశాల అభోంగనమ్ములో ఆనందములొల్కపోయు, ఆనందములు ప్లస్ వల్క ప్లస్ పోయు, ఆనందములు వల్కపోయు ఉత్వసంధి. ఇక్కడ ఆకాశం అనేటువంటిది, విశాలమైనటువంటి ఆకాశం అనేది కొత్త చిగురాకు అందాలను సంతరించుకునే విధంగా ఉందట. ఎలా ఉందంటే ఆ ఆకాశం కొత్త చిగురాకులు ఎంత ఆనందాన్ని మనకు ప్రసాదిస్తాయి, అంత ఆనందాన్ని ఒలకబోస్తున్నట్లుగా ఉన్నాయి. అప్పుడు కలహంసములన్, ఆ రాజహంసాలు కనినంత చూడగా శాంఖ్యరాన్నందను, శాక్యరాట్ అంటే శాక్య వంశపు రాజు కుమారుడు, అందనుడు అంటే కుమారుడు, అంటే ఆ శాక్య వంశపు రాజు అయినటువంటి ఆ రాకుమారుడు అయినటువంటి సిద్ధార్థుడు మానస అంబుజమున్, మానస ప్లస్ అంబుజమున్, మానసాంబుజమున్ సవర్ణ దీర్ఘ సంధి, ఆ మనస్సు అనేటువంటి
పద్మమునందు, తన మనస్సు అనేటువంటి పద్మమునందు మకరందము భంగిన్, మకరందం తేనె వలె, మకరందం అంటే తేనె, తేనె వలె పొంగెను ఆనందము, పొంగెను ప్లస్ ఆనందము, పొంగెను ఆనందము, ఉత్వసంధి ఆనందం పొంగిందంట. ఎలా? తేనె వలె ఆనందం పొంగింది. మనస్సు అనేటువంటి పద్మమునందు తేనె వలె ఆనందం పొంగింది. నిర్నిమేష నయనమ్ములు, ఆ రెప్పపాటు లేని కన్నులు, తన్మయత నిమగ్నముల్, ఆ కన్నుల ద్వారా తన్మయత్వాన్ని పొందాడు. ఊహలోకి ఒక చెప్పరాని ఆనందాన్ని ఆ రాకుమారుడు పొందాడు. ఆ హంసల గుంపుని అలా చూస్తే, ఆకాశ వీధిలో చూస్తుంటే మనస్సులో పద్మం అనేటువంటి తేనె పొంగినట్టు ఒక్క నిమిషం పాటు సిద్ధార్థుడి యొక్క కన్నుల్లో ఆనందం పొంగి తన్మయత్వాన్ని పొందాడు అని వివరించాడు ఇక్కడ. అంటే విశాలమైనటువంటి ఆకాశంలో కొత్త చిగురాకు ఆనందాలను సంతరించుకుంది. ఆ ఆకాశ వీధిలో అందాలు ఒలకబోసేటువంటి హంసలను చూసినప్పుడు ఆ సిద్ధార్థుని యొక్క మనస్సు ఎలా ఉందంటే, పద్మములో తేనె పొంగినట్లు ఒక్క నిమిషం పాటు ఆయన యొక్క కన్నుల్లో కూడా ఆనందం ఉప్పొంగింది అని, తన్మయత్వం పొంగింది అని ఇక్కడ కవి వివరించాడు అనమాట. ఎంత సులువుగా వివరించాడు చూడండి. ఇక్కడ అర్థమైంది అనుకుంటాను ఇది కూడా. ఇక్కడ ఇక 3వ పద్యాన్ని చూస్తే, గగనమునకెగు కలహంస గణముగాంచి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి, నారి సారించి వాడి బాణమ్మునొకటి దేవదత్తుండు వింట సంధించినాడు. సరే, ఈ సిద్ధార్థుడితో రాజకుమారులు వెళ్ళాడు. అందులో దేవదత్తుడు అనేటువంటి ఒక రాకుమారుడు కూడా ఉన్నాడు. అప్పుడు గగనమునకెగు కలహంస గణముగాంచి జాగరితమయ్యనేమో హింసా ప్రవృత్తి, ఆకాశంలోకి ఎగురు పయనించినటువంటి రాజహంసలను చూసి రాక్షస వృత్తి జాగరితమైంది, అంటే వచ్చిందేమో, అంటే ఆ హింసను, అంటే వాటిని హింసా ప్రవృత్తి అంటే వాటిని వేటాడాలనేటువంటి స్వభావం ఇక్కడ పడిందేమో. అప్పుడు ఆ దేవదత్తుడు ఏం చేశాడంటే, నారి సారించి, వింటి నారిని సారించి, వాడి బాణమ్మునొకటి, పదునైనటువంటి బాణాన్ని, ఒకదానిని వింటి సాధించినాడు, ధనస్సు నుంచి వదిలాడు. ఆ గుంపు మీదకి ఒక బాణాన్ని వదిలాడు. దేవదత్తుడు ఆకాశంలో సంచరించేటువంటి హంసల గుంపును చూశాడు. అతని మనస్సులో హింసా ప్రవృత్తి బయటకు వచ్చింది. ఒక పదునైన బాణాన్ని తీసుకుని ఆ యొక్క హంసల గుంపు మీదకి అలా వదిలాడు అనమాట ఆ యొక్క దేవదత్తుడు. ఇంకేమవుతుంది? ఆ దేవదత్తుడు అలా వదిలిన తర్వాత హంసకు బాణం తగులుతుంది అన్నటువంటి విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇందులో 4వ పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే, క్రూర కఠోర బాణమునకున్ బలియై కలహంస రాజు క్రేంకారము సేయుచున్ పడెను అఖండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకున్ గురియై గగనాంతరాల సంచారము తక్కి వారినిది జారు శశాంకుని జ్ఞప్తికెత్తుచున్ క్రూర కఠోర బాణమునకున్ బలియై కలహంస రాజు క్రేంకారము సేయుచున్ పడెను అఖండ దయానిధి పాద సన్నిధిన్ ఘోర మునీంద్ర శాపమునకున్ గురియై గగనాంతరాల సంచారము తక్కి వారినిది జారు శశాంకుని జ్ఞప్తికెత్తుచున్. ఎంత చక్కగా వివరించాడో కరుణశ్రీ చూడండి. క్రూర కఠోర బాణమునకున్, కనికరము లేని, క్రూరమైనటువంటి కనికరము లేని, కఠోర దయలేని బాణానికి, బలియై దెబ్బ తగిలినదై, కలహంస రాజు ఆ యొక్క రాజహంస, ఆ యొక్క హంస క్రేంకారము చేయుచున్, క్రేంకారము ప్లస్ చేయుచున్, క్రేంకారము చేయుచున్, క్రేంకారము ప్లస్ చేయుచున్, క్రేంకారము చేయుచున్ గసడదవాదేస్తుంది. అంటే మిక్కిలి బాధతో అరుస్తూ విలవెల్లలాడుతూ అఖండ దయానిధి పాద సన్నిధిన్, అఖండ అనంతమైనటువంటి
దయానిధి, దయ కలిగినటువంటి ఆ యొక్క సిద్ధార్థుడు పాద సన్నిధిన్, పాదాల దగ్గర పడింది. అది ఎలా ఉందంటే ఘోర మునీంద్ర శాపమునకున్, ఘోర భయంకరమైనటువంటి మునీంద్ర శాపమునకున్, అత్రి మహాముని యొక్క శాపానికి గురి అయినటువంటి గగనాంతరాల, గగన ప్లస్ అంతరాల, గగనాంతరాల సవర్ణ దీర్ఘ సంధి అంటే గగనం అంటే ఆకాశం, ఆకాశ మార్గాన సంచారము తక్కి తిరుగుట మాని వారినిది జారు, వారిదిలో అంటే వారిది అంటే సముద్రం, పయోనిధి, ఉదది, కడలి అంటే సముద్రంలో పడినటువంటి జ్ఞప్తికెత్తుచున్, జ్ఞాపకం వస్తున్నాడు. ఎవరు? శశాంకుడు అంటే చంద్రుడు. అంటే ఇక్కడ చంద్రుడు ముని యొక్క శాపమునకు, అత్రి మహాముని యొక్క శాపానికి గురై ఆకాశ మార్గముల తిరుగుటం మానేసి సముద్రంలో పడినటువంటి సన్నివేశం ఇక్కడ జ్ఞాపకం వస్తుంది అని చెప్తున్నాడు. ఆ విధంగా ఇక్కడ కూడా ఆ బాణము దెబ్బకు విలవిలలాడుతూ క్రింద ఆ యొక్క అఖండ దయానిధి అయినటువంటి ఆ యొక్క సిద్ధార్థుని యొక్క పాదాల చెంత పడింది అని ఇక్కడ. చంద్రుడికి మామూలుగా 3 జన్మలని చెప్తాం. ఒకటి బ్రహ్మ పుట్టిస్తాడు, 2 అత్రి మహర్షి యొక్క కన్నుల నుంచి ఉద్భవించేటువంటి వాడు, ఆ కన్నుల నుంచి అధికమైనటువంటి తేజస్సు, ఆ తేజస్సు ఈ లోకానికి ఎవరు కూడా తీసుకోలేనటువంటి తత్వం. అప్పుడు ఆ తేజస్సును తీసుకోలేక, ఆ తేజస్సును చూడలేక అతడు సముద్రంలో పడిపోతాడు. ఏ సముద్రం? క్షీర సముద్రంలో, పాల సముద్రంలో పడిపోతాడు. ఆ సన్నివేశం, అలా పడిపోయినటువంటి సన్నివేశం ఇక్కడ గుర్తొస్తుంది. ఆకాశమంతా తిరిగేది మానేసి ఆ సముద్రంలో పడతాడు. తర్వాత మళ్ళా దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికేటప్పుడు, ఆ క్షీరసాగరాన్ని చిలికే సమయంలో మళ్ళా లక్ష్మీదేవితో పాటు ఉదయిస్తాడు. అందుకే లక్ష్మీదేవికి సోదరుడిగా కూడా జన్మిస్తాడు. అలాగే అత్రి మహర్షికి కొడుకుగా కూడా ఉంటాడు ఈ యొక్క చంద్రుడు. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే కనికరము లేనటువంటి ఆ బాణము దెబ్బ తగిలి ఆ రాజహంస బాధతో అరుస్తూ అనంతమైనటువంటి దయ కలిగినటువంటి ఆ సిద్ధార్థుని యొక్క పాదాల చెంత పడిపోయింది. ఆ భయంకరమైనటువంటి పడింది. అది ఎలా ఉంది అంటే భయంకరమైనటువంటి అత్రి మహర్షి యొక్క శాపానికి గురైనటువంటి ఆ యొక్క చంద్రుడు ఆకాశ మార్గాన తిరుగుటం మాని సముద్రంలో పడినటువంటి సన్నివేశం ఇక్కడ అందరికీ జ్ఞాపకం వస్తుంది అన్నటువంటి విధంగా ఇక్కడ వివరించాడు. అలాగే తర్వాత 5వ పద్యంలో ఏమైంది, అలా పడినటువంటి ఆ పాదాల చెంత పడినటువంటి ఆ హంస ఏమైంది, ఎలా ఉంది అన్న విషయాన్ని చూస్తే గిరగిర తిరుగుచు అరచుచు ధరణి స్థలి కూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగుని బిరబిరచని ఎత్తి చేర్చి ప్రేమాంకమునన్. గిరగిర తిరుగుచు అరచుచు ధరణి స్థలి కూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుగొని బిరబిరచని ఎత్తి చేర్చి ప్రేమాంకమునన్. ఆహా, ఎంత బాగా చెప్పాడు. గిరగిర తిరుగుచు ఆ హంస గిరగిరగిరా తిరుగుతూ ఆ పైనుంచి అరచుచు ఆ బాధతో విలవిల్లాడుతూ అరుస్తూ ధరణి స్థలిన్ కూలి, ధరణి స్థలిన్ ప్లస్ కూలి, ధరణి స్థలిన్ గూలి సరళాదేశిస్తుంది. అంటే ఆ నేల మీద పడి సోలి సొమ్మసిల్లి తడబడు హంసన్ ఆ తత్తరపాటు పడుతున్నటువంటి ఆ హంసను కరుణామూర్తి దయార్థ హృదయుడైనటువంటి ఆ సిద్ధార్థుడు కనుంగొని చూచి బిరబిరంచని వెంటనే బిరబిరన్ ప్లస్ చని బిరబిరన్ జని, ఇది కూడా సరళాదేస్తుంది. బిరబిరన్ ప్లస్ చని బిరబిరన్ జని సరళాదేస్తుంది. అంటే వెంటనే వెళ్ళి ఎత్తి హంసను పట్టుకొని ప్రేమాంకమునన్, ప్రేమ ప్లస్ అంకమున్, ప్రేమతో అంకము అంటే ఒళ్ళోకి చేర్చే కూర్చోబెట్టుకున్నాడట. అంటే ఏం చేశాడు, అలా గిరగిరా తిరుగుతూ అరుస్తూ వాలిపోయి నేల మీద పడి గిజగిజలాడుతుంది ఆ యొక్క హంస. కరుణామూర్తి అయినటువంటి సిద్ధార్థుడు దాన్ని చూసి వెంటనే బిరబిరా వెళ్ళి దాన్ని ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు?
సిద్ధార్థుడు. ఇక్కడ వరకు అందరికీ సులువుగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ వరకు మనం భావాన్ని సారాంశాన్ని కానీ చూస్తే, అంటే ఆకాశ వీధిలో అందమైనటువంటి హంసల గుంపు విహరిస్తూ ఉండగా వరుసలుగా విహరిస్తూ ఉండగా ఆ సన్నివేశం ఎలా ఉందంటే, మహాకవి ఆలోచనలోంచి ఆ ఆకాశ వీధిలో కరుణారస భావంతో సంచారం చేస్తున్నటువంటి సరస్వతీదేవి యొక్క పాదాల సబడిలాగా ఉంది. విశాలమైనటువంటి ఆ ఆకాశంలో కొత్త చిగురాకులాగా అందాలు కనిపిస్తున్నాయి. ఆ ఆకాశ వీధిలో ఆ అందాలను చూస్తుంటే, ఆ హంసలు వెళ్ళేటువంటి తీరును చూస్తుంటే, ఆ యొక్క సిద్ధార్థుడు కన్నుల్లో ఆనందం ఉప్పొంగి తన్మయత్వాన్ని పొందాడు. ఒక నిమిషం పాటు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎలా అంటే మనస్సు అనేటువంటి పద్మంలో తేనె ఉప్పొంగినట్లుగా ఉంది అని చెప్పాడు. అలాగే అటువంటి సమయంలో అలా హంసల గుంపు వెళ్తూ ఉన్న సమయంలో సిద్ధార్థుడు ఆనందపడుతూ ఉంటే, దేవదత్తుడు ఆకాశంలో సంచరించే హంసల గుంపును దేవదత్తుడు చూశాడు. అతడి మనస్సులో హింసా ప్రవృత్తి అనేది కలిగింది. వెంటనే ఒక పదునైనటువంటి బాణాన్ని తీసుకుని ఆ హంసల గుంపుపైకి వదిలాడు. వెంటనే ఆ ధనుర్బాణం ఏమైంది అంటే ఒక హంసకు గుర్చుకుంది. కఠోరమైనటువంటి ఆ బాణం తగిలి ఒక హంస అరుస్తూ విలవిలలాడుతూ బాధపడుతూ ఆ దయ కలిగినటువంటి ఆ సిద్ధార్థ దేవుని యొక్క పాదాల చెంతపడింది. దీన్ని చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, అత్రి మహాముని కోపానికి గురి అయ్యి చంద్రుడు సముద్రంలో పడిపోయినటువంటి సన్నివేశం గుర్తొస్తుంది. అలా హంస గిరగిరా తిరుగుతూ అరుస్తూ వాలిపోయి నేల మీద గిజగిజలాడుతూ ఉంటే, కరుణామూర్తి అయినటువంటి ఆ సిద్ధార్థుడు అది చూసి వెంటనే వెళ్ళి దాన్ని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడ వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి తరగతిలో మనం మిగిలిన పాఠ్యాంశాన్ని ఒక 2-3 భాగాలుగా వివరించుకుందాం. ఎందుకంటే మొత్తం ఇందులో 23 పద్యాలు ఉన్నాయి. కాబట్టి అన్ని పద్యాలని ఒకే తరగతిలో మనం వివరించడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని పద్యాలుగా ఒక 3-4 భాగాలలో మనం వివరించుకుందాం ఈ యొక్క పాఠ్యాంశాన్ని. ఇంతవరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ఇందులో మీకు ఎటువంటి సందేహాలున్నా నా కామెంట్ రూపంలో తెలపండి. తప్పకుండా వాటికి సరైన సమాధానం నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ నా యొక్క పాఠ్యాంశాలని వింటూ నన్ను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం.